కర్నూలులోని కుందు నది కరకట్టను విచ్చలవిడిగా దోచుకుంటున్నారు కొంతమంది వ్యక్తులు. రోజు వందలాది టిప్పర్లతో గ్రావెల్ ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తవ్వకాల కోసం ఏకంగా క్రేన్లు ఏర్పాటు చేసి మరీ గ్రావెల్ తరలించేస్తున్నారు. కళ్ల ముందు ఇంత జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ నాయకులతో ఈ గ్రావెల్ దొంగలు కుమ్మక్కవడమే. పబ్లిక్ గా జరుగుతున్న ఈ గ్రావెల్ దోపిడీని వైఎస్ఆర్సీపీ అడ్డుకుంది. ప్రజా సంఘాలతో కలిసి అధికారులకు ఫిర్యాదు చేసింది. వర్షాకాలంలో కుందు నది పొంగి వరద నీరు గ్రామాలు పొలాలను ముంచెత్తుతుండటంతో సమస్య పరిష్కారానికి వైఎస్ జగన్ హయాంలో చర్యలు చేపట్టారు. నంద్యాల, వైఎస్ఆర్ కడప, నెల్లూరు జిల్లాల్లో 1350 కోట్ల రూపాయలతో కుందు నది విస్తరణ పనులు జరిగాయి. ఈ పనుల్లో భాగంగా మట్టి కరకట్టలను పటిష్టం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు అక్రమార్కులు కలిసి కరకట్టపై గ్రావెల్ ని యథేచ్ఛగా కొల్లగొట్టడం మొదలుపెట్టారు. ఏడాదిగా ఈ తంతు జరుగుతున్నా కరకట్ట పటిష్టతను పర్యవేక్షించాల్సిన కేసీ కెనాల్ అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా అక్రమార్కులు కోట్లు దండుకుంటున్నారు. కోవెలకుంట్ల, గోస్పాడు మండలాల పరిధిలో ఉన్న కరకట్టపై గ్రావెల్ను అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు తరలించుకుపోయారు. ఫలితంగా ఈ ప్రాంతంలో కరకట్ట పూర్తిగా మాయమైంది. కోవెలకుంట్ల తహసీల్దార్ కార్యాలయానికి కేవలం కొద్ది మీటర్ల దూరంలోనే మట్టిని వందల సంఖ్యలో ట్రాక్టర్లపై తరలిస్తున్న రెవెన్యూ అధికారులు కానీ, కేసీ కెనాల్ అధికారులు కానీ పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కేసీ కెనాల్ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాము అని చెప్తూ అక్రమార్కులు 2-3 నెలల నుంచి ఇతర నిర్మాణ పనులకు ఈ గ్రావెల్ని తరలిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో కరకట్ట పూర్తిగా మాయమైంది. వర్షాకాలంలో కుందు నది పొంగితే మళ్లీ తమ గ్రామాలను ముంచెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు జీవనాడిగా ఉన్న కుందు నది కరకట్టపై అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కేసీ కెనాల్ అధికారులు ఇటీవల కోవెలకుంట్ల, గోస్పాడు పోలీస్ స్టేషన్లకు రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదులు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఆ ఫిర్యాదుల్లో సమగ్ర వివరాలు లేవంటున్నారు పోలీసులు. అధికారులు చూసి చూడనట్టు వదిలేయడంతో కుందు నది కరకట్ట ప్రాంతం ఏకంగా మాయమయ్యే పరిస్థితికొచ్చింది. దీనిపై బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. కుందు నది కరకట్టను అక్రమార్కులు తవ్వకాలు చేస్తున్నారు. ముమ్మరంగా ఈ యొక్క గత కొద్ది రోజుల పాటు నుండి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ యొక్క గ్రావెల్ని అయితే పూర్తిగా అక్రమంగా తరలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ అంశంపై పలుమార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా కానీ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పూర్తి స్థాయిలో ఎక్కడైతే గ్రావెల్ అయితే పూర్తిగా అక్రమంగా తరలిస్తున్నారో ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ తరలిస్తున్న వాటిని అడ్డుకోవడం జరిగింది. అంశంపై మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే కాటసాని ఉన్నారు. వారితో మాట్లాడదామంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటారు? వాస్తవానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిప్పులబాగు నుంచి ఆదినిమ్మాయపల్లి వరకు కూడా ఈ కుందు వైడనింగ్ కూడా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 1800 కోట్ల రూపాయలతోటి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుంది వీళ్ళ పరిస్థితి చూస్తుంటే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలనీలకు సంబంధించి కనీసం ఆ కాలనీలకు గ్రావెల్ తోలుకుంటామంటే కూడా ఇదే ఇరిగేషన్ అధికారులు కానీ, స్థానికంగా ఉండే రెవెన్యూ అధికారులు కానీ పర్మిషన్ ఇలా ఒక ట్రాక్టర్ తోలుకుంటే కూడా వాళ్ళ మీద ఫైన్లు రాసి జరిమానాలు విధించినారు. ఈరోజు వేలాది టిప్పర్లు రియల్ ఎస్టేట్ వాళ్ళు తోలుకుంటా ఉన్నారు. ఇక్కడ నంద్యాలకు కూడా అది ఉచితంగా చేస్తున్నారా, లేకుంటే ప్రభుత్వం సంబంధించిన రోడ్లు వేయడానికో లేకుంటే ఇళ్లను కట్టించడానికి ఉపయోగిస్తున్నారంటారా? ఇళ్ళగా రియల్ ఎస్టేట్ వాళ్ళు రోడ్లు వేసుకునే దానికి ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండే స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మిగతా వాళ్ళని ఎవరిని రానియకుండా కేవలం తెలుగుదేశం పార్టీ ఉండే నాయకులు మాత్రమే ఈ గ్రావెల్ అన్నీ కూడా దొంగతనంగా తరలించుకోపోతూ ఉన్నారు. ఈరోజు ఎస్ఆర్సీకి సంబంధించిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్ర బాబు గారి వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి ఈ మధ్య ఈ నంద్యాల నుంచి నొసం వరకు కూడా వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఈ కాంట్రాక్టు మరి సంబంధించి లీడ్ బనగానపల్లె నుంచి రవ్వలకొండ దగ్గర నుంచి ఈ గ్రావెల్ నుంచి తీసుకొని పోయి ఇక్కడ వర్క్ చేయాలి. కానీ వీళ్ళకి ఇంకా దగ్గర ఉంటుంది అని చెప్పి ఇది ఏదో ఉచితంగా వస్తుంది, మరి ఇక్కడైతే ఇంకా దోపిడీ మనకు అక్కడ ఎవరితో కూడా
మరి లీడ్ కూడా ఎక్కువ అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇక్కడ కేవలం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు మాత్రమే. అంటే ప్రభుత్వం నుండి ఏదన్నా అధికారికంగా వాళ్ళకు జీవో ఇవ్వడం కానీ లేదంటే తోలుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటారు? ఇంతకుముందు కూడా నేను ఈరోజు ఉదయం కూడా స్థానికంగా ఉండే ఈ గారితో మాట్లాడడం జరిగింది. ఇంతవరకు అయితే మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. మేము ఏదైనా పర్మిషన్ ఇవ్వాలంటే కూడా మేము డైరెక్ట్ ఇచ్చేదానికి లేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రావెల్ ఏదైతే ఉందో మేము మెజర్ చేసిన తర్వాత మేము మైనింగ్ శాఖకు సంబంధించిన అధికారులకు అప్పచెప్పడం జరుగుతుంది. వాళ్ళు సీనరేజ్ వసూలు చేసి వాళ్ళకి మిగతా ఎవరైనా కాంట్రాక్ట్ సంస్థ కానీ మిగతా ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చేదానికి వీలు ఉంటుంది తప్ప మేము డైరెక్ట్గా స్వయంగా కాంట్రాక్ట్ వాళ్ళకు ఇచ్చే దానికి పరిస్థితి లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏది కూడా చర్యలు తీసుకునే పరిస్థితి కనపడ్డాం. ఇది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి పెద్ద పెద్ద ఆ యొక్క ప్రొక్లైన్లను తీసుకొస్తున్నారు. ఇక్కడ టిప్పర్లు కూడా చూస్తున్నాం మనము. వచ్చే సమయంలో పూర్తిగా ఈ యొక్క టిప్పర్లు అయితే చాలా మటుకు వందలాది టిప్పర్లు ఉన్నాయి. అది కూడా ఎస్ఆర్సి కంపెనీకి సంబంధించిన ఈ యొక్క టిప్పర్లే ఈ యొక్క ఇక్కడ నుండి గ్రావెల్ని తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అధికారులు కళ్ళు తెరిచి వీటిని అడ్డుకోవాలంటూ వీరంతా చెప్తున్నారు. లేని పక్షంలో తామే అడ్డుకుంటామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.